జస్ట్ మిస్ లేకపోతే బుర్ర సిరిగిపోవాలి. నాకేదో మెసేజ్ వచ్చింది, గేమ్ లోకి మళ్ళీ వస్తున్నావు. సరే మావా. అర్సా సాయిపై అత్యాచారం చేసి. ఏంటి మావా నువ్వు మాట్లాడేది? అవును మావా, వేటు న్యూస్లో అలానే వచ్చింది. మా మిత్రా శర్మ అనే అమ్మాయి కేసు పెట్టింది మావా ఆయన పైన. అత్యాచారం చేశాడు, అలాగే 2 కోట్లు డబ్బులు తీసుకున్నాడని కేసు పెట్టింది మావా. ఓడి అమ్మ దీని పడవ. వాళ్ళ నాన్న పైన కూడా కేసు పెట్టింది మా. ఇదెక్కడ మాసరా బాబు? హర్ష సాయి రియాక్షన్ ఏంటి ఇప్పుడు? ఏమో హర్ష సాయి అయితే వెంటనే రియాక్ట్ అయ్యాడు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో. ఇవన్నీ ఫాల్స్ కేసులు, నా మీద డబ్బు కోసం అలాగని చేస్తున్నారు, త్వరలో మీకు నిజాలు అన్ని తెలుస్తాయి, సో వెయిట్ చేయండి, మా అడ్వకేట్ రెడీగా ఉన్నాడు నిజాలు చెప్పడానికి, టీ చిరంజీవులు అని చెప్పాడు మా. అయినా ఈ కేసులన్నీ నమ్మేలా లేవు మా. ఏంటో ఈ మధ్య రోజుకో కేసు వస్తుంది ఇలాంటి దాని మీద. అయినా అందరూ నర్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇస్తున్నారేంటి కంప్లైంట్స్ అన్ని? ఒకసారి యూట్యూబ్ క్రియేటర్స్ ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే భయ్యా, హర్ష సాయి మీద ఒక కేసు వేశారు. ఆమె చాలా ఫేమస్ లేడీనే. ఆ అమ్మాయి హర్ష సాయి మెగా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అంట. నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు వేశారు. హర్ష సాయి ఆమె దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి హర్ష సాయి మీద ఇంకా వాళ్ళ ఫాదర్ మీద కేసు వేశారు. వాళ్ళ నాన్న రాధాకృష్ణ కత్తెర అనే ఆయనకి ఏం సంబంధం ఉందండి ఈ కేసుకి? ఈ బ్లాక్ మెయిల్ తో గానీ ఈ 2 కోట్లతో గానీ అసలు ఏం సంబంధం నాకు అర్థం కాదు. మరి హర్ష సాయి ఏమో ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, ఇంట్లో అస్సలు నిజం లేదు, నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి ఇదంతా చేస్తున్నామే అని చెప్పి చెప్తున్నాడు. మరి నిజమేంటో పోలీసులే నిర్ధారించాలి. ఇది మాత్రం ఇప్పుడు దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్. వేటు న్యూస్ లేనుందో అదే అలా చూసి చదివేశాడు మామ. దీనికి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు, స్కిప్ చేద్దాం, వేరే చూద్దాం. ఇంకో యూట్యూబర్ పెట్టున్నాడు మామ, ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ఐ హ్యాడ్ ద క్లారిటీ తన విక్టిమ్ కాదు అని. నా దగ్గర అన్ని ఆడియో రికార్డింగ్స్ అయితే ఉన్నాయి వెరీ క్లియర్ గా. అంటే మీకు క్లారిటీ వస్తుంది ఎవరు ఎవరిని బెదిరించారు, ఎవరు ఎవరిని వాడుకోవాలనుకున్నారు అని. అండ్ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో క్లియర్ గా. ఆ అమ్మాయి అతను కావాలనుకుంది అండ్ అతను లొంగలేదు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా తగ్గలేదు. ఆ అమ్మాయి అనుకున్నట్టుగా తిని చేయలేదు, మారలేదు, బిహేవ్ చేయలేదు, ఏమీ చేయలేదు. సో అందుకు తన మీద పడిన కేసు అది. సో తన సైడ్ 1% కూడా మిస్టేక్ లేదు, అది క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. రీసెంట్ గా వచ్చిన యువ సామ్రాట్ అనే పర్సన్ కూడా వీళ్ళు పంపిన దోత. అది ఎట్లా అంటే మీకు క్లియర్ ఒక పాయింట్ తెలిసిపోద్ది. యువ సామ్రాట్ తో ఎవరైతే లాయర్ వచ్చాడో ఆ పర్సన్, ఇప్పుడు మిత్రాతో ఎవరైతే లాయర్ వచ్చాడో ఆ పర్సన్, ఇద్దరు కూడా ఒకరే. ఈయనైతే హర్ష సాయికి పాజిటివ్గానే మాట్లాడాడు మామ. అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ కూడా మంచిగానే చెప్పాడు. నాకు తెలిసి అందరూ పాజిటివ్గానే మాట్లాడతారు, ఎందుకంటే కొన్ని ఆడియోస్ ఉన్నాయి, అవి చూస్తే నువ్వే నమ్మలేవు. చూపిస్తాను చూడు. ఇఫ్ ఐ టెల్ యూ మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ విల్ బి లైక్ నో పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి? సరే ఐ లవ్ యూ. కొంచెం రొమాంటిక్ మాట్లాడదామా? నాకు నా చెయ్యి జుట్టు మీద పెట్టాలని ఉంటది, దగ్గర తీసుకోవాలని ఉంటది, కౌగిలించుకోవాలని ఉంటది, హార్ట్ బీట్ వినాలని ఉంటది. ఐ వాంట్ టు లిసన్ టు యువర్ బ్రెత్. నువ్వు పడుకునేటప్పుడు చూడడం ఇష్టము. ఎంత మంచిగా పడుకుంటావు, ప్రశాంతమైన నిద్ర, సాఫ్ట్ బేబీ మాయిశ్చరైజర్. అంటే చిన్నప్పుడు మాయిశ్చరైజర్ బాగా ఎక్కువ వేసేసారేమో. కళ్ళు ఎంతో బాగుంటాయి. అసలు కృష్ణుడు లాంటి కళ్ళు తెలుసా? నిజంగా చాలా బాగున్నాయి. నేను బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, చాలా 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 అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటది, స్కిన్ ఇంకా సాఫ్ట్ గా ఉంటది, మళ్ళా బంప్ వస్తూ ఉంటది, చేలో ఆమ్ బంప్ ఉంటది కదా బైసెప్స్ ది, అది వస్తూ ఉంటది అలా పెట్టుకుంటే కదా స్లైట్ గా. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ప్రపంచము. నేర్చుకుందామా, ముందుకెళ్దామా, ఎలా ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఆలోచిస్తే 1,00,000 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇదేంటి? కాదు కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? చూసా మామ ఎలా కలుపుతుందో. ఎంతైనా అన్న చెప్పినట్టు నిజంగా మనోడు తెలివైనడే. ఈ రికార్డ్స్ అన్ని ముందే దాచుకొని ఉన్నాడు చూసావా. ఇన్ని ప్రూఫ్స్ ఉంటే ఎలా మామ అమ్మాయిని నమ్మడం? మా ఇంకో యూట్యూబర్ కూడా పెట్టున్నాడు రా. మా ఓపెన్ చేయరా.
కర్ణుడు ఫాదర్ తెరిసా అయితే దొరికేశాడు అనమాట. నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి సుధా వీడు? ఇండియాలో ఈ సుధా ఎవరు మావా, బాగుంటుందా? అంత సీన్ లేదు ఇక్కడ. మావా అంటే నిన్నే సరిపోదు శనివారం మూవీ చూసా, సడన్ గా కేసు అయితే పెట్టడం జరిగింది. తను నన్ను రేప్ చేశాడు. నా నూడు వీడియోలు, తన పర్సనల్ వీడియోలు తన దగ్గర అయితే ఉన్నాయి. అవి పట్టుకొని నాకు తను 2 కోట్లు ఇవ్వాలి. ఒక సినిమా తీస్తా అని చెప్పి 2 కోట్లు తీసుకుంటూ ఆ 2 కోట్లు నేను ఒక రియాలిటీ షో ద్వారా సంపాదించుకుంటే అవి నేను గట్టిగా అడిగితే ఈ వీడియోలు పబ్లిక్ చేస్తా, ఈ వీడియోలు పోస్ట్ చేస్తా అని చెప్పి నన్నైతే బెదిరిస్తున్నా అని చెప్పి తనైతే కేసు పెట్టడం జరిగింది. ఒక మెగాస్టార్ చిరంజీవి మరి మొన్నే ఆస్కార్ అవార్డు కొట్టిండు. అందుకే తన ఎదుగుదలని ఎవరు చూడలేక ఈ విధంగా కేసులు పెడుతున్నారని చెప్పి కూడా చాలా మంది నిబ్బాలైతే మాట్లాడుతున్నారు అనమాట. అది నిజమా కదా? ఏంటి మా మధ్యన చిరంజీవిని లాగాడు వీడు. అయినా చిరంజీవికి ఎప్పుడు మా ఆస్కార్ అవార్డు వచ్చింది? అది గిన్నిస్ బుక్ రికార్డ్ అయి ఉంటుందిలే మావా. ఈ యూట్యూబ్లో ఎవరైతే వెనక ముందు తెలియకుండా ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడతారో వాళ్ళందరినీ డిలీట్ చేసేయాలని యూట్యూబ్కి నా మనవి మావా. తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేదంటే మనలాగా ఇలా యూట్యూబ్లో చూసి తెలుసుకోవాలి. ఇంకో విషయం మా హర్ష సాయి పరారీలో ఉన్నాడు అంటున్నారు, కానీ ఖచ్చితంగా నాకు తెలిసి పరారీలో అయితే ఉండడం మావా. నాకు తెలిసి ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా గట్టిగా కలెక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నా. గట్టిగా స్ట్రాంగ్ రిపోర్ట్తో వస్తాడు చూడు. అంతెందుకులే, కోర్టు ఏం చెప్తుందో అంతవరకు ఇచ్చి చూడాలి మళ్ళీ, లేదంటే మనం కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ మనకి ఎందుకులే, అవుట్ ఆఫ్ సిలబస్. మనం మళ్ళీ గేమ్ ఆడుకున్నారా మా? మా కొంప మునిగిపోయిందిరా. బామ్మ నెమలాకులు తెమ్మంది, ఏదో మెడిసిన్ కంట నీకు అడిగి తెమ్మంది. నేను మర్చిపోయాను ఈ లడ్డు, హర్ష సాయి, ఈ పబ్జి గోల్ ఒకటి. ఈ మధ్యలో నేను మర్చిపోయాను రా మామ. పదరా, లేకపోతే బామ్మ చంపేస్తాను. సరే అయితే పద చూపిస్తామావా. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఎలాగో చేస్తారనుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.